నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? సాకేత్ గారు విడాకుల నోటీస్ పంపారుగా, ఆ కేసు ఇవాళ మెజిస్ట్రేట్ ముందు ఫస్ట్ హీరింగ్ ఉంది. సాకేత్ గారు వారి తరఫున పెద్దలు 11 గంటలకు కోర్టుకు రావాలి. 11 గంటలకా? సరే, మేము మాట్లాడుకుని వస్తాం. సాకేత్ గారు, మీ భవిష్యత్తుకు మీ పిల్లాడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆలోచించడానికి ఏం లేదు. సరేనమ్మా, మరి నేను వస్తాను. మంచిదండి. సాకేత్, బాగా ఆలోచించుకోరా. ఇందులో మరో ఆలోచన లేదు. మన పరువు బజార్న పడిపోతుందిరా. అది ఎప్పుడో బజార్కి ఇడ్చింది. ఇప్పుడు నువ్వు కూడా బజార్కి ఎక్కుతావా? వాడేం బజార్కి ఎక్కడం లేదు, కోర్టుకు వెళ్తాడు. తర్వాత నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పొదినా, దాంతో తిరిగి సంసారం చేయడం జరగని పని. సమస్య లేదు, నేను బావని వదులుకోను. వద్దంటున్నాడుగా. అంత ఖచ్చితంగా మాట్లాడేవాడు ఎలా కన్సిడర్ చేస్తాడు? ఎందుకు దిగొస్తాడు? నేనే దిగెళ్తాను, కాళ్ళు పట్టుకుంటాను. అది కాళ్ల మీద పడ్డా కనికరించను. ఈవేళ కాళ్ళు పట్టుకుంటుంది, తర్వాత మళ్ళీ పీక పట్టుకుంటుంది. అదలాంటిది కాదు సాకేత్, చాలా బాధపడుతుంది. నీ వకాలతో ఆపమన్నాను కదా. రఘు, అలా అంటావేమిట్రా? స్వర్ణ దాని చెల్లెలు. అది మారిపోయింది సాకేత్, పశ్చాత్తాపడుతుంది. శుద్ధాబద్ధం. రాత్రి చూసాంగా దాని మార్పు. దాని ప్రమేయం లేకుండా జరిగింది. కట్టుకథలు చెప్తోంది. అది మారాలని, మారి మనిషి అవ్వాలని నేను దాన్ని అనరాని మాటలు అన్నాను అల్లుడు గారు. ఎంతైనా అది నా కన్న కూతురు. దాని సంసారం నాశనం అయిపోతుంటే తట్టుకోగలనా చెప్పండి? దానికి అన్యాయం చేయకండి అల్లుడు గారు. నేనేం అన్యాయం చేయడం లేదు, అంతా ఆవిడిగారి నిర్వాకమే. ఎన్నో రకాలుగా చెప్పి చూసాం, మార్చే ప్రయత్నం చేశాం. అయినా ప్రయోజనం లేదు, మార్పు లేదు, పరివర్తన లేదు. ఇంకా హంసను అనుమానిస్తోందే కానీ మనల్ని అది అసలు విశ్వాసంలోకి తీసుకుంటోందా? నన్ను వదిలేయండి. మారింది, పశ్చాత్తాపడుతోంది అంటున్నావుగా వదినా. ఒక్కసారైనా మహోన్నతిని దగ్గరికి తీసుకుందా? ముద్దాడిందా? పైగా రాత్రి తాగొచ్చి రచ్చ రచ్చ చేసింది. అసలు అది ఆడదేనా? దానితో జీవితం కుదరదుగాక కుదరదు. దాని తరఫున నేను హామీ ఇస్తున్నాను సాకేత్. సీత, నువ్వు రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు తనతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదు. వీడి భార్య తెగేదాకా లాగింది. వారి భార్య శ్రీమతి స్వర్ణలత గారి ప్రవర్తన సరిగా లేదు. ఏం ఆలోచిస్తున్నావు పాపా? ఎవరు సపోర్ట్ అయితే నీకుందనుకున్నావో తనకే ఉచ్చు బిగించాడు మీ బావ. ఇక నీకు సీత సపోర్టుగా వస్తే అక్క చెల్లెళ్ళు మొగుళ్లను వదిలేసిన వాళ్ళు అవుతారు. డైవర్స్ సిస్టర్స్ గా పేరు తెచ్చుకుంటారని వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను సమర్థించినందుకు తలా కాస్త గడ్డి పెట్టి వెనకేసుకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో తను నీ వెనక నుంచి తప్పుకోవడం ఖాయం. అప్పుడు నిన్ను ముందుకు పడేసి నేను నిన్ను దాటెళ్ళి సాకేత్ని వాటేసుకుంటాను. అర్థమైందా?
వాటేసుకుంటావా వాటు? నీ ఒళ్ళు వాపులు కమ్ముతాయి, జాగ్రత్త. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నావంటే సిగ్గులేందానా? సీత, ఏం పిలిపే అది? బొడ్డు కోసి పేరు పెట్టిందల్లా పిలుస్తున్నావు. ఇది పిలిస్తే లేని తప్పు నేను పిలిస్తే వచ్చిందా? అది ఇది అన్నావంటే చిన్న మెదడు చిత్తగొడతాను. అది నేను ఎంగిలికి ఎగబడ్డ అక్క చెల్లెళ్ళం. మర్యాద తప్పాక మాట జారనివ్వను, హద్దు మీరనివ్వను. ఆ, పెద్ద గొప్ప. ఇప్పుడేగా అంతా వాతలు పెట్టారు, సరిపోలేదా? బాతలైనా గుండె కోతలైనా నా చెల్లెల కోసం భరిస్తాను. దాని కాపురం చక్కదిద్దడానికి ఏమైనా చేస్తాను. దాని కోరికలో ధర్మం ఉంది, మొగుడనే హక్కు ఉంది, తాపత్రయం ఉంది. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలుగా తిరిగి కలిసుండే అర్హత వాళ్లకుంది. అతిగా ఊహించుకొని దాన్ని వెక్కిరించి సాకేత్ కోసం ఎగబడితే ధర్మం తప్పిన వాళ్ళని దారిలో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. అతిగా అంచనా వేయకు. రఘురం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరినో ఉద్ధరించబోయి నువ్వు బురదలో పడకు. ఏ, బురదలో పడ్డం, బురదని రాసుకోవడం నీకు అలవాటేమో గాని నాకు కాదు. నా చెల్లెలి జీవితం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి దాని జోలికొచ్చినా వెక్కిరించినా నాతో తలపడినా నీ మెడ మీద తలకాయ ఉండదు. పోవే, పోతలకి. స్వర్ణ, నువ్వురా. చూడు, నా పిచ్చితనాన్ని మాత్రమే నువ్వు చూసావు, కచ్చుతనాన్ని చూడలేదు. పిచ్చెక్కేలా చేస్తా. నీ మాడు చిట్లుతుంది, జాగ్రత్త. సాకేత్ స్వర్ణల్ని విడదీసే ప్రయత్నం సాగదు. దీనికి అండగా నేనున్నాను. ఎవరు అడ్డుపడినా నీకది సాధ్యం కాదు. ఇది గుర్తుంచుకో. స్వర్ణ, పద. ఇది సామాన్యురాలు కాదు, పట్టుదల మనిషి. పుత్త చేతులతో ఈ కళింగనే దక్కించుకుంది. దీని ముందరి కాళ్లకు బంధం, ముక్కుకు తాడు వేసి ఏదో ఒకటి అడ్డం వెయ్యాలి. దీని అడ్డు తొలగించుకోవాలి. అప్పుడే సాకేత్ నా సొంతమవుతాడు. ఏంటి హంస, రమ్మని ఫోన్ చేశావు? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు పని చేసి పెట్టాలి. ఏంటో చెప్పు. తను లేమితనం నుంచి వచ్చింది. నడిమింటి సిరితో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అందరినీ తప్పుగా అర్థం చేసుకునే తత్వం తనది. ఈవిడికి అన్యాయం చేశానని నన్ను అంటున్నారు, కానీ తను ఈ అమ్మాయికి చేసిన దాని గురించి మాట్లాడరే? పెళ్ళాన్ని కాదని తనతో కులికితే అన్యాయం ఆవిడే కానీ ఈవిడే కాదు. చెప్పు స్వర్ణ, నువ్వే వీళ్ళకి మెసేజ్ చేసావా? నిజంగా నాకు తెలియదక్క, నేనేం చేయలేదు. అందరినీ ఇలా చంపే బదులు నువ్వే చావే.